ఫలాలు మరి నారదుడు తుంగురు వీళ్ళంతా కూడా గాయకులంతా కూడా అక్కడ ఉండి ఆ పరమశివుడు ఆ కైలాసంలో శిఖరం మీద కూర్చున్నాడు. పరమశివుడును పార్వతి. అక్కడ గుందిటి అనే ఒక నాట్యకారుడు ఉన్నాడు. అతనికి శివుడు అంటే మహాభక్తి. అతను చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. అక్కడ ఈ బ్రహ్మ దేవతలంతా కూడా అక్కడే ఉన్నారు. మరి సూర్యుడు చంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఇతను పెద్ద విందు జరుగుతోంది. ఆ విందు జరిగే సమయంలో భృంగిరెడ్డి అనే వ్యక్తి చిత్ర విచిత్రాలతో నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యానికి పరమశివుడు వచ్చి భుజమే చేసి బ్రహ్మాండంగా చేశావు, చాలా ఆనంద పెట్టావు అని చాలా ఆనందపడిపోయి అతను అడిగాడు. ఏమని అడిగాడంటే నీకేం కావాలి కోరిక అన్నాడు. కోరిక అని అడగగానే అతను ఏమన్నాడంటే అయ్యా నాకేం వద్దు, మీ చుట్టూతా ప్రశ్నలు చేస్తూ ఉండాలి, ఆ యొక్క భాగ్యాన్ని నాకు కలిగించు అని అన్నాడు. అనగానే ఆ ప్రశ్నలు చేసే భాగ్యాన్ని కలిగించమన్నాడు. వెంటనే అతను ఏం చేశాడంటే పార్వతి అక్కడే ఉంది, పార్వతిని కొద్దిగా తక్కువని చెప్పి ఆ చుట్టూతో ప్రశ్నలు చేస్తున్నాడు. ఆ భృంగిరెడ్డి అనే వ్యక్తి చేస్తుంటే లాస్ట్కి అంతా అయిపోతుంది. అసలు సమస్యల తర్వాత వస్తుంది. ఆ ప్రశ్నలు చేస్తాడు, అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి అడుగుతుంది, నాదా నన్ను వదిలేసి మీకు ఒక్కడే చేశాడు ఏంటి అతను భృంగిరెడ్డి, నాతో కలిపి చేయాలి కదా, మన ఇద్దరం ఒకటే కదా, భార్యాభర్తలం, మన ఇద్దరం ఒకటే అయినప్పుడు మరి నన్ను డివైడ్ చేసి నిన్ను ఎందుకు తిరిగాడంటే అప్పుడు అంటాడు యోగులకి మునులకి పరమాత్మ కోరుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నీతో సంబంధం లేదు పార్వతి, నీతో అంత పని లేదు, నేను మోక్షాన్ని ఇచ్చేవాడు కాబట్టి వాళ్ళు నా చుట్టూతో తిరిగాడు అతను అది అనగానే పార్వతీదేవి కోపం వచ్చేసి వెంటనే ఆవిడ భూలోకంలోకి వెళ్ళిపోతుంది. భర్త మీద కోపం వచ్చి అదేంటి మన ఇద్దరం ఒకటే కదా, నన్ను డివైడ్ చేశారు, మీరు కూడా సమర్థించుకొస్తున్నారు అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే భూలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ గౌతమ ముని అనే ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో గౌతముడు కొంతమంది శిష్యులను పెట్టుకుని ఈ యొక్క పురాణ ఇతిహాసాలని చెప్పుకుంటూ ఉంటాడు. అక్కడ యవమాలు యజ్ఞాలు ఈవిడ పార్వతీదేవి స్వయంగా ఆ యొక్క కుటీరానికి వెళ్ళింది. ఆ యొక్క గృహలోకి వెళ్ళి ఆయన ఉండే ఆ పాకశాలలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆ గౌతమ మహమ్మద్ని మరి బయట సామాన్లన్నీ హోమ సమాన్ని ద్రవ్యాలు మరి ఆ యొక్క హోమ ద్రవ్యాన్ని తెచ్చుకుంటూ వస్తున్నాడు. వచ్చేప్పటికల్లా ఆ ఇల్లు చూసే ఇంటికి వస్తున్నాడు. అప్పుడు ఇంట్లో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ కిటికీల్లోంచి ఆ తలుపుల్లోంచి, అంటే అవన్నీ తడికి తలుపులు ఉంటాయి ఆశ్రమంలో అంతే కదండి, ఆ దాంట్లోంచి కూడా వెలుగు అద్భుతం కనిపిస్తుంది. అదేంటి చాలా వెలుగుగా ఉంది, ఎప్పుడు లేదు ఇంత వెలుగు, ఏదో అద్భుతం జరగబోతోంది అని అనుకుని లోపలికి వస్తారు. అలాగే పార్వతీదేవి అక్కడ కూర్చుంటుంది, చాలా మౌనంగా చాలా బాధగా కూర్చుంటుంది. అప్పుడు ఆ యొక్క గౌతమ మహర్షికి నమస్కారం చేసింది. గురువయ్య నమస్కారం అంది, ఇలా జరిగింది, భృంగిటి అనే భక్తుడు నన్ను వదిలేసి నా భర్త చుట్టూ తప్పిష్టాలు చేశాడు, అదేమని అడిగితేనేమో నీతో ఆ పరమార్థ యోగులకు కానీ మునులకు కానీ ఈ యొక్క సిద్ధకంపుష వీళ్ళకి కానీ మీతో పని లేదనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా తిరిగారు మోక్షం కోసమే అని అన్నారు. అనగా నా బాధ కలిగింది. నాకు నా భర్త శరీరంలో సగభాగం వచ్చేటట్టుగా మరి నాకు ఏదైనా వ్రతాన్ని అని పూజ విధానం కానీ మీరు చెబుతారని మీ దగ్గర నేను వచ్చాను అని అంది ఆ గౌతమ మహాముని. అది గౌతమ ఆశ్రమం, గౌతమ మహాముని. వచ్చేప్పటికీ ఆయన దివ్య దృష్టితో చూసి అమ్మా తల్లి, ఇది కేదార వ్రతం అనేది ఒక గొప్ప విశేషమైనది ఉంది. ఆ కేదార వ్రతాన్ని కనుక నువ్వు ఆచరించావనుకో నీకు నువ్వు అనుకున్న పనులు అయిపోతాయి అంటాడు. అది ఎట్లా చేయాలి ఏంటంటే అష్టమి రోజున శుద్ధ అష్టమి రోజు బిగిన్ చేసి అమావాస్య వరకు కూడా చేయాలంటాడు. 21 రోజులు చేస్తుంది. 21 తోరాలు 21 దారాలు కట్టి అమ్మవారిని కలసం తెచ్చి రాగి చెంబు తెచ్చి 21 మంది బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళ పాదాలు కడిగి పార్వతీదేవి వాళ్ళందరూ కూడా వస్త్రాలు ఇచ్చి భోజనాలు షడ్రోజోపేత ఈ వంటకాలన్నీ కూడా వాళ్ళకి పెడుతూ 21 రోజులు చేస్తుంది. ఆ 21 రోజులు చేసిన తర్వాత లాస్ట్ రోజు అమావాస్య వస్తుంది. ఆ రోజున పరమశివుడు మంది మార్పడంతో వస్తాడు. వచ్చి ఈ యొక్క వ్రతాన్ని ఏంటమ్మా నీకేం కావాలంటాడు. పార్వతీదేవి నాకు మీలో అర్ధ శరీర భాగం నాకు కావాలి అని అడుగుతుంది. అనగానే ఎవరైతే మరి ఈ యొక్క కేదారేశ్వర వ్రతం చేస్తారో ఆ వ్రతం చేసిన వాళ్ళకి సర్వ కోరికలు తీరుతాయి అనగానే వెంటనే ఆ పరమశివుడు ఆ పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చేస్తాడు. అందుకని పరమశివుడు ఇద్దరు పూజించినట్టు
పార్వతీదేవిని పూజించినా కూడా శివుడు పార్వతుల్లో దాంట్లో ఉన్నట్లు లెక్క. అందుకని ఇద్దరు కూడా అర్ధనారీశ్వరుడు అన్నారు. అప్పటి నుంచి కూడా సగభాగం శివుడు, సగభాగం ఆ పార్వతీదేవి ఉంటుంది. ఆ యొక్క భాగాన్ని తీసుకుంటారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ 4 సోమవారాల్లో ఎవరైతే పొద్దున్నే సాయం దాకా ఉపవాసం ఉండి మరి ఆ కలశాన్ని ఆహ్వానం చేసి ఆ తోరాలని కట్టుకుని మరి పిండి వంటలు తెచ్చి బంధువుల్ని, స్నేహితుల్ని, వాళ్ళని, బ్రాహ్మణులను పిలిచి మీ యొక్క తోచిన విధంగా స్వయంపాక దానాలు అవి ఇచ్చి ఆ యొక్క కేదారేశ్వర అనుగ్రహం అంటే శివుడు శరీరం సగమిచ్చారు కదా అని మీకు కూడా సగమిస్తారని కాదు. ఎవరు ఏది అడిగితే ధర్మబద్ధమైన కోరికల్ని స్వామి వరం ఇస్తాడు. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతో ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేస్తారో వారికి ఆ యొక్క విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది. మరి ఇది ఎవరెవరు చేశారంటే ఆ విషయం తెలుసుకుని ఆ యొక్క పరమశివుడి దగ్గర ఉండే మహాభక్తుడు వ్రతం భూలోకంలో ఒక రాజుగారికి ఇస్తాడు. ఆ రాజుగారు చెబుతాడు ఈ కేదారేశ్వర వ్రతం గురించి కూడా. ఆ రాజుగారు చెప్పి ఆ కేదారేశ్వర వ్రతం గురించి రాజుగారు చెబుతాడు. ఆ చెప్పి ఆ కేదారేశ్వర వ్రతం చెబుతాడు. ఆ చెప్పి అప్పుడు ఆ రాజుగారు తమకేపిస్తాడు. ఎవరైతే కేదారేశ్వర వ్రతం చేస్తారో స్త్రీల పాలిట అష్టైశ్వర్యాలు, 5వ తనము మరియు ఆరోగ్యాలు కూడా సమకూరుతూ ఉంటాయి. ఇలా కష్టాలు కూడా తీరుతూ ఉంటాయి. చాలా దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేస్తే అష్టైశ్వర్యంతో అవుతారు. చివరికి శివ సాముధ్యాన్ని పొందుతారు. అంటే ఆ కైలాసం శాస్త్రీయ నివాసం అక్కడే ఉండడం, అక్కడే తిరగడం, అక్కడే పుష్పాలు అవన్నీ అందించడం ఎప్పుడు ఆనందమయ్యే. ఆ పరమశివుడి దగ్గర కనుక కైలాసంలో ఉంటే ఆయన దగ్గర లాస్ట్కి అంతిమన ఆయన దగ్గర చేరతారని చెబుతారు. అది విని ఆ ఊళ్ళో ఒక వైశ్య అంటే కోమటి కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ఆ వ్రతం చేద్దామని నిర్ణయించుకుంటారు. వాళ్ళ నాన్నగారిని అడుగుతారు. నాన్నగారు అంటే వాళ్ళు వ్రతం చేస్తామని అంటారు. ఆయన అంటాడు, నేను చాలా మిక్కిలి దరిద్రులను, ఆహార అలవాటు కూడా నేను సమకూర్చలేకపోతున్నాను, మిమ్మల్ని పోషించలేకపోతున్నాను. ఎన్ని జన్మల పాపం చేసుకుంటేనే ఈ యొక్క దుస్థితి నాకు పట్టింది. అందుకని నేను మీకు ఆ యొక్క వస్తువుల్ని సమకూర్చలేను అని చెబుతాడు. చెప్పగానే వాళ్ళంటారు, నాన్నగారు మీరు మాకు ఆ యొక్క అనుమతి ఇవ్వండి, మేము ఆ వ్రతం చేసుకుంటాము అంటారు. సరే మీ ఇష్టం అమ్మ అంటారు. ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తదేకంగా ఆ పరమశివుడిని ఓం కేదారేశ్వర స్వామినే నమః, ఓం శివాయ నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ ప్రాతకాయ కాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ప్రార్థన చేస్తూ కళ్ళం నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. మేము ఏమి సమకూర్చలేకపోతున్నాము, కానీ ఇది కేదారేశ్వరం చేయాలని అది ఎంతో డబ్బుతో కూడుకున్న పని, అది మేము చేయలేకపోతున్నాము. నా తండ్రి కూడా సమకూర్చలేకపోతున్నాడు. నా తండ్రి నన్ను పోషించాలంటేనే మమ్మల్ని పోషించాలని ఇబ్బందిగా ఉంది. మేమా అందగెత్తలం అంటే అందగెత్తలం కాదు, అంత కురుకులము. మేము ఎట్లా ఇదంతా చేయగలం స్వామి అంటే వెంటనే ఆ పరమశివుడే సంతోషపడిపోయి ఒక మారు రూపంలో వచ్చి ఆ సామగ్రిని మొత్తం కూడా ఆ మర్రి చెట్టు పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. ఇది చూస్తే ఒక ఆయన చూస్తే ఇదిగో తీసుకోండి అమ్మ పూజ చేయండి అంటాడు. ఆ సామాన్యం తీసి బయటపెట్టి ఎవరా చేశారని చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. పరమశివుడే అవి సమకూర్చి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళ కేదారేశ్వర వ్రతాన్ని పూజ చేశారో వెంటనే పరమశివుడు సంతుష్టి అయ్యి వాళ్ళకి మంచి వివాహాలు అయ్యి, అంతకుముందు ఆ ఆకారాల కూడా మంచి సుందరమైన ఆకారాలని స్వామి ఇచ్చి మంచి అందగత్తలు చేశాడు. అప్పుడు ఇంత సుందరమైన అందగత్తలు ఎక్కడా లేరనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల రాజుగారు వాళ్ళ కుమారుడికి వీళ్ళని ఇద్దామని డిసిషన్ చేసుకుని 2 రాజకుమారులు వచ్చి వీళ్ళ వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరు పుణ్యవతి, భాగ్యవతి. పుణ్యవతి ఎప్పుడు కూడా దైవ ప్రార్థనలో ఉంది. భాగ్యవతి కూడా ఎప్పుడైతే మహారాజుని వీళ్ళని చేసుకుందో పుణ్యవతి జ్ఞానురాలు. అంత శిక్ష వచ్చినా కూడా ఇదంతా భగవంతుడు ఇచ్చింది అని నిరంతరం కూడా భగవంతుడు ధ్యానం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంది. కానీ ఆ భాగ్యవతి అనే అమ్మాయి భగవంతురాలు అయిపోయి ఈ డబ్బంతా వచ్చి ఆ రాజు ఇచ్చారు, నా అందం చూసి వచ్చారు, నేను చాలా ఇది అని చెప్పి తల్లిదండ్రులు కూడా గౌరవించకుండా రకరకాలుగా చేయడం వల్ల ఆ భగవంతుడికి ఆ యొక్క ఎన్ని జన్మల పుణ్యం ఉందో ఆ పుణ్యం అయిపోయిన తర్వాత అమ్మాయి వెంటనే ఏమైందంటే దేశంలో ముష్టెత్తుకుంటూ వాళ్ళ కొడుకును ఉండి కలిగి అతను కూడా రాజుగారు పంపించేశాడు, రాకుమారు పంపించేశాడు. నీ ప్రవర్తన నీ పద్ధతులన్నీ ఏం బాగాలేదు, అత్తమామలు కూడా నువ్వు సరిగ్గా చూడలేదు, నీ గౌరవంగా చూడలేదు,
ఇంత రాజయ్య గారు ఉన్నప్పుడు ఎంత ప్రేమదత్తంగా చూడాలని చెప్పి ఆయన కూడా వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టేసేప్పటికల్లా వెంటనే ఆవిడ చాలా బాధపడుతూ మళ్ళీ అడవుల్లోకి వెళ్తూ భిక్షాటన చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ కూడా ఆ యొక్క భాగ్యవతి అనే అమ్మాయి భిక్షాటన చేసుకుంటూ లాస్ట్ గుర్తుకొస్తుంది. ఆ అబ్బాయితో ఉంటుంది, నాన్న మనల్ని ఎలాగో అక్కడికి వదిలేశారు, మన పెద్దమ్మ పుణ్యవతి పెద్దమ్మ ఉంది పక్క దేశంలోనే, ఆవిడ చాలా శ్రీమంతురాలు, మన కష్టాల సంగతి చెప్పు, నేను రావడం బాగుండదు అక్కడికి, మరి నేను వచ్చాను పద్ధతిగా ఇదిగా ఉంటుంది, నువ్వు చిన్నపిల్లాడుగా వెళ్ళి అంటారు. తెలంగాణ ఆ పక్క దేశానికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి మొత్తం చెబుతాడు. చేతి ఆవిడ ధనాన్ని ఇస్తుంది. ఇలా పరిస్థితి అంతా తెలుస్తుంది. ధనం ఇస్తే ధనంలో మధ్యలో దొంగలు ఎత్తుకుపోతారు. ధనాన్ని మధ్యలో దొంగలు ఎత్తుకుపోతారు. ఆ ధనాన్ని మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ చెబుతుంది. అక్కడ మళ్ళీ చెప్పగా మళ్ళీ కొంత ధనం ఇస్తుంది. మళ్ళీ దొంగలు ఎత్తుకుపోతారు. మూడోసారి మళ్ళీ ఇస్తుంది. మూడోసారి మళ్ళీ చెప్పగల ఆకాశం నుంచి మాటలు వినిపిస్తాయి. ఏమంటే పోయి నువ్వు కేదారేశ్వర వ్రతం చేస్తానని చెప్పి ప్రతిశోషం చేస్తానని చెప్పి ఆ రోజు ఏమీ లేనప్పుడే చేశావు, ఇంత శిరసంపదని కూడా సమకూర్చిన తర్వాత కూడా నువ్వు ఈ వ్రతం చేయకపోవడం వల్ల నీకు కష్టాలు జరుగుతున్నాయి అంటుంది. ఆ మాట విని వాళ్ళ పెద్దమ్మకి పుణ్యవతి చెబుతాడు. పుణ్యవతి ఆ పెద్దమ్మ అక్కడే వ్రతం చేయించి మళ్ళీ ధనాన్ని అంతా ఇచ్చి పంపించి ఆ భాగ్యవతి దగ్గరికి ఇచ్చి పంపిస్తుంది. పంపించగానే ఆ భాగ్యవతి కూడా నేను చేసిన అపరాధం తప్పైపోయింది, ధనం రాగానే కళ్ళు నెత్తుకొచ్చేసాయి, మదమాంతరాలు అయిపోయాను, అందువల్ల నాకు ఈ కష్టాలు సంప్రాప్తి అయ్యి భగవంతుని ఎప్పుడు వదలకూడదు, భగవంతుడి 1000 తల్లుల ప్రేమ, ఆ యొక్క భగవంతుడిని ఎప్పుడు కూడా మన తలగా ఉండకూడదు అని తప్పైపోయిందని మళ్ళీ అక్కడ కేదారేశ్వర వ్రతం చేస్తుంది. ఎప్పుడైతే కేదారేశ్వర వ్రతం ఆ అడవులలో చేస్తుందో మరి పదం పంపిస్తుంది కదా పుణ్యవతి, సామాన్లు అన్నీ పంపిస్తుంది ఆ కేదారేశ్వర వ్రతం చేయాలని, సామాన్లను పంపిస్తుంది. పంపించగానే కేదారేశ్వర అడవులను చేస్తారు. చేయంగానే తన భర్త రాజుగారు కదా మంది మార్పలతో వచ్చి మళ్ళీ ఆవిడకి అష్టైశ్వర్యాన్ని సమర్పించి నాగమంత్రాల నుంచి మళ్ళీ ఆ కొడుకుని ఆ యొక్క భాగ్యవతిని తీసుకుని మళ్ళీ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఈ కేదారేశ్వర వ్రతం పరమ పవిత్రమైంది, మహిమాత్మకమైంది. ఎవరైతే కేదారేశ్వర వ్రతం చదువుకుని ఆ వ్రత తోరణాలు చేతి కట్టుకుని ఉపవాసులు పొద్దున్నే సాయంత్రం దాకా బ్రాహ్మణికి స్వయంపాక దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధువులతో భోజనం చేసి బ్రాహ్మణులతో భోజనం చేసి స్వయంపాక దానం ఇస్తారు. వాళ్ళకి శివకటాక్షం తప్పకుండా ఉంటుంది. శివసేవకు కేదారేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం. ఓం